హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పింకీ ఆంధ్ర రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చి చింతకాయ చేపల పులుసు. కావాల్సిన పదార్థాలు: చింతకాయలు, నేను ఆల్రెడీ ఫిష్ని కడిగి చిల్లీ పౌడర్, గరం మసాలా, ఇంకా ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేశాను. ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు. ఫస్ట్ నేను చింతకాయని కడుక్కున్నాక మళ్ళీ నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి దీనికి ఒక్క విజిల్కి పెట్టుకున్నానండి. ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలు, చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. కావస్తే మీరు నానబెట్టుకోవచ్చు కూడా, కానీ నేను ఇక్కడ ఉడకబెట్టేసుకుంటున్నాను, ఈజీగా అవుతుంది అనేసి. కొంచెం మనం దాన్ని క్రష్ చేసేసి కాస్త నీళ్ళు పోసుకుని పిండుకొని, ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. మన చింతకాయ నీళ్ళు రెడీ. నెక్స్ట్ మనం ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. కోసుకున్నాక నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్ర వాడుతున్నానండి. దాంట్లో 4 నుంచి 5 టీ స్పూన్లు నూనె వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, మెంతులు, ఇంకా హీంగ్ వేసుకుని కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి, కరివేపాకు, ఆనియన్స్ వేసాను, గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి వేసాను, చాప్ ముక్కలు వేసి 2 టీ స్పూన్లు కారపొడి, దాని తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకుని ఒక్కసారి కలిపి ఉప్పు మీకు సరిపడంత, తర్వాత మన చింతకాయలు తీసిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. మూత పెట్టకూడదండి. ఒక 4-5 నిమిషాలు మరగనిచ్చాక లాస్ట్లోని అంత బెల్లం వేసుకున్నారంటే అంతా బాగా మనకి పులుసు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అంతే, మన చింతకాయల పులుసు రెడీ. చింతకాయ చేపల పులుసు అయింది. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.